అనుగ్రహం పొందుకోవడానికి. హల్లెలూయా. మన ప్రభు కంటే ఎక్కువగా తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తనకు తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. మన ప్రభు కంటే తగ్గించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎక్కడైనా కనబడతారా? ఎక్కడ కనబడరు. అందుకనే ప్రభువే మనకు నిజమైన ఎగ్జాంపుల్, మోడల్, మాదిరి. ఆయన దేవునితో సమానుడు. కానీ నీకోసం, నా కోసం, సర్వమానవాళి రక్షణ కోసం ఆయన ఎంతగానో తను తాను రిక్తునిగా చేసుకుని అంతా వదిలిపెట్టి మనుషుని పోలికగా దాసుని స్వరూపం ధరించుకొని ఈ లోకంలో జన్మించాడు. నీ కోసం, నా కోసం, సర్వలోక రక్షణ కోసం, సర్వలోక పాప పరిహారార్థమై సిలువలో బలి అవ్వడానికి తను తాను తగ్గించుకున్నాడు. అందుకని సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడని రాయబడింది. అంటే అది రాజద్రోహులకి, దేశద్రోహులకి, భయంకరమైనటువంటి నీచులకు, అసహ్యులకు వేసేటటువంటి సిలువ మరణం. అది నీచులము, అసహ్యులము, ఎన్నిక లేని వాళ్ళము, దేశద్రోహులము, రాజద్రోహులము, దోపిడీగాలైనటువంటి సకల పాపాల చేత బంధించబడి నశించిపోతూ నాశనకర గుంటలో పడి చావ సిద్ధంగా ఉన్నటువంటి నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన సిలువ మరణం పొందేంతగా తగ్గించుకొని వచ్చి ఆయన సిలువలో బలై ఆయన తన అమూల్యమైన రక్తాన్ని కార్చి మనకు విమోచన దయచేశాడు, రక్షణ దయచేశాడు. మరి మనము నిజంగా మన ప్రభు యొక్క సిలువ దర్శనాన్ని చూస్తే, ఆయన గురించి బాగా ఎరిగితే మన జీవితంలో తగ్గింపే వస్తుంది. కానీ మన జీవితంలో ఏ విషయంలో కూడా మనల్ని మనం హెచ్చించుకోలేము. ప్రభువుని మనం ముందు పెట్టుకోగలిగితే మనము ఏ విషయంలో కూడా, ఏ సందర్భంలో కూడా ప్రభువుని మనం ముందు పెట్టుకోగలిగితే, ఆయన ఎంతగా తగ్గించుకొని వచ్చాడో నువ్వు బాగా ఎరిగితే, ఆయన ముందు సిలువ దర్శనము నీ ముందుంటే నువ్వు ఏ విషయంలో కూడా నిన్ను గొప్ప చెప్పుకోలేవు. నిన్ను గురించి కానీ, నీ భార్యని గురించి కానీ, నీ బిడ్డల గురించి కానీ, నీ ఇల్లు వాకిల గురించి కానీ, నీ ఆస్తిపాస్తుల గురించి కానీ, నీ బంగారు, వెండి, ఇంకా ఏమేమి నువ్వు కలిగి ఉన్నావో, నీ వాహనాలు, వస్తువులు, అవేవి కూడా చూసుకొని నిన్ను హెచ్చించుకోలేవు. వాటన్నిటినీ ఇచ్చినటువంటి దేవుణ్ణి నువ్వు హెచ్చించగలుగుతావు. హల్లెలూయా. వాటన్నిటికీ కారణం 2025 సంవత్సరాల క్రితం సిలువలో బలైనటువంటి ప్రభు అయిన యేసయ్య వలన అని నీవు గ్రహిస్తే, హల్లెలూయా, ఆయన కలిగజేసే రక్షణ, విమోచన వల్ల కలిగినవని గ్రహిస్తే ఆయన్నే నువ్వు మాటల్లోనూ, చూపుల్లోనూ, క్రియల్లోనూ, ప్రతి విషయంలో, నీ కదలికల్లో, నీవు కూర్చుండుట, లేచుట, నడుచుట, పడుకొనుట, నీ వస్త్రధారణ, నువ్వు తినడం, తాగడం, అన్ని విషయాల్లో నీ దేవుడినే నువ్వు హెచ్చిస్తావు. నువ్వు హెచ్చించుకోలేవు. ఒకవేళ హెచ్చించుకుంటే ఒక రోజున నీవు తగ్గించబడిపోతావు. ఇంకా చెప్పాలంటే ఒకవేళ అహంకారం వచ్చేసిందనుకో, తెలియకుండా భయంకరంగా నశించిపోయే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట, పడిపోవటకు ముందు
అహంకారం నడుస్తుందంట. తెలియదు, ఈ అతిశయము అహంకారంగా గర్వంగా మారిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అతిశయించాల్సి వస్తే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ప్రభువుని మనం దేవుడుగా కలిగి ఉన్నందుకే అతిశయించాలి. మన డిగ్రీస్ని బట్టి కానీ, మన ఉద్యోగాలను బట్టి కానీ, మనకున్న దేన్ని బట్టి కూడా మనం అతిశయించకూడదు, హెచ్చించుకోకూడదు. దేవుని యొక్క సన్నిధికి మనం ఏ ఏ విషయాల్లో ప్రభు అనుగ్రహం పొందడానికి వచ్చామో మనలో ఎంతో తగ్గింపు ఉండాలి. 4వ విషయం ఏంటంటే, కనాను స్త్రీలో కనబడుతున్నది యేసయ్య యందు ఎంతో గొప్ప విశ్వాసం. హల్లెలూయా. మొదటిది, ఆమె యేసయ్యను ఆశ్రయించింది. రెండవది, యేసయ్యను విడువక పట్టుదలతో బతిమాలి ప్రార్థించింది, వెంబడించింది. మూడవది, యేసయ్య ఎదుట తను తాను ఎంతగానో తగ్గించుకుంది. 4వది, యేసయ్య యందు గొప్ప విశ్వాసం ఉంచింది. హల్లెలూయా. మనం అనేక సార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఈరోజు కూడా చెప్పుకున్నాం, మరొకసారి చదువుతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియో నమ్మవలెను కదా. హల్లెలూయా. నువ్వెన్నైనా చెప్పు, ఎన్నైనా కలిగి ఉండు ప్రియులరా, వేటి ద్వారానూ దేవుడిని నువ్వు సంతోషపెట్టలేవు, దేవునికి ఇష్టడుగా నువ్వు అనిపించలేవు. కేవలము దేవుని కుమారుడు మన ప్రభుని యేసుక్రీస్తును నువ్వు సంపూర్ణంగా విశ్వాసం ఉంచడం ద్వారానే తండ్రి అయిన దేవుడు నీ యందు సంతోషిస్తాడు, నీ యందు ఇష్టపడతాడు. అప్పుడే నీవు ఆయన అనుగ్రహం పొందుకోగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి నీ యొక్క విశ్వాసము యేసు ప్రభు మీద నుంచి ఏ మాత్రం కూడా పక్కకి తీసుకోకూడదు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదివితే, అక్కడ కొరింథీ సంఘానికి పౌలు గారు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. అనేక హెచ్చరికల్లో మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఈ యొక్క లిస్టులో విశ్వాసమందు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసమందు నిలకడగా ఉండాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 14వ అధ్యాయము 21, 22 వచనాలు కూడా ఒకసారి చదువుకుందాం. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా 14:22 నుంచి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. అంటే ఇక్కడ ఏంటంటే, అపోస్తలులకు వచ్చిన శ్రమలు, అలాగే సంఘస్థులకు వచ్చే శ్రమలు, ఆ శ్రమలలో విశ్వాసాన్ని కోల్పోవద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు అనమాట. ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ, ఇలాంటి శ్రమలు మనము అనుభవిస్తూ దేవుని రాజ్యానికి మనం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. శ్రమల గుండా మనం దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాం. శ్రమల గుండా మనం పరలోక రాజ్యానికి అనువుగా తయారు కాబోతున్నాం. కాబట్టి శ్రమలలో మీరు విశ్వాసాన్ని కోల్పోతారేమో, శ్రమలలో విశ్వాసంలో నిలకడగా ఉండండి అని వాళ్ళు హెచ్చరిక చేశాడు అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8, 9 వచనాలు కూడా చదివితే అక్కడ ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. హల్లెలూయా.
విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. ఈ అపవాది మొదట మనలో మనలో దేన్ని మింగేస్తాడంటే విశ్వాసాన్ని మింగేస్తాడు. అందుకని మన విశ్వాసములో స్థిరులుగా ఉండాలి, మెలకువ కలిగి ఉండాలి, మెలకువ కలిగి ప్రార్థిస్తుండాలి. వాడు మొట్టమొదటి అటాక్ చేసేది ఫెయిత్ విషయంలోనే. దేవుని మీద విశ్వాసం లేకుండా చేస్తాడు. అవ్వాదాముని దేవుని మీద విశ్వాసం లేకుండా చేశాడు. అదేవిధంగా పవిత్రాలైన కన్యక సంఘము క్రీస్తు యేసు యొక్క సరళత నుండి పక్కకి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడని పౌలు గారు భయపడుతున్నాడు. కాబట్టి వాడు అటాక్ చేసేది దేని మీద? మొట్టమొదట అంటే విశ్వాసం మీదనే. శ్రమలు వచ్చాయనుకో, ఎన్ని సంవత్సరాలు గుడికిపోతున్నావమ్మా, శ్రమలు తగ్గలేదే, ఏం లాభం? గుడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు పోతున్నారా గుడికి, గుడి 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 అని స్వస్థత రాలేదే, ఏం ప్రయోజనం? మన యొక్క విశ్వాసాన్ని పక్కదారి పట్టిస్తాడు. యేసు ప్రభు మీద ఉన్న విశ్వాసాన్ని తొలగిస్తాడు వాడు. అందుకనే పేతురు గారు రాస్తున్నారు, విశ్వాసమందు స్థిరులై వాడిని ఎదిరించాలి. లేకపోతే మనం విశ్వాస భ్రష్టులం అయిపోయి మనం దేవుని యొక్క అనుగ్రహం పొందకుండా పోయే ప్రమాదం ఉంది. అర్థమైందా? హలో, వాడు రకరకాల మొట్టమొదట వాడు బాగా గుర్తుపెట్టుకోండి, వాడు మనల్ని సంధించేది మన విశ్వాసాన్ని పాడు చేసేదే. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మనము విశ్వాసములో సన్నగిల్లకూడదు, కలవరపడకూడదు, నిలకడగా ఉండాలి, స్థిరులుగా ఉండాలి. మన విశ్వాసాన్ని భంగం కలిగజేసి అపవాదిని ఎదిరించి వాడిని గద్దించి పారదోలాలి. లేకపోతే నీ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం వస్తుంది. దేవుని యొద్ద నువ్వు పొందుకోవాల్సింది పొందుకోలేని ప్రమాదం వచ్చేస్తుంది అన్నమాట. ఈ కనాను స్త్రీలో మనం చూసేది ఏంటంటే ఆమె ఉన్న గొప్ప విశ్వాసం. ప్రభువే అన్నాడు, అయ్యా నేను ఆ కుక్క పిల్లని అనుకో, నీ పిల్లలు రొట్టె ముక్క టేబుల్ మీద తింటున్నారనుకో, కుక్క పిల్లని అనుకో, కింద పడిన ముక్క తినే కుక్కనే అనుకో, నాకు ఆ ముక్కి చాలు, నా బిడ్డ స్వస్థత పొందుతుందని నమ్మింది ఆమె. వెంటనే ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, హల్లెలూయా, చమలు కూడా దేవుని మహిమపడతాం, ప్రైజ్ గాడ్. నీవు కోరినట్టుగానే నీ కుమార్తెకు స్వస్థత కలుగునుగా కన్నాడు. స్వస్థత కలిగింది, హల్లెలూయా. ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు నేను మనము ఒకసారి ఈ సందర్భాన్ని బట్టి మనము ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, తల వంచండి. ఆమె కనాను స్త్రీ యేసయ్యను ఆశ్రయించింది. రెండవదిగా యేసయ్యను విడువక పట్టుదలతో బతిమాలుతూ వెంబడించింది. యేసయ్య ఎదుట తను తాను ఎంతగానో తగ్గించుకుంది. యేసయ్యందు గొప్ప విశ్వాసం ఉంచింది. తన కుమార్తెకు అద్భుతమైనటువంటి స్వస్థత, విడుదల పొందుకోగలిగింది. ప్రియులారా, నీ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? నువ్వు నిజంగా యేసయ్యను ఆశ్రయిస్తున్నావా? విశ్వాసంతోనే ఆశ్రయిస్తున్నావా? విశ్వాసంతోనే విడువక పట్టుదలతో ప్రార్థన చేస్తున్నావా? ఆయన ఎదుట నిన్ను నీవు తగ్గించుకుంటున్నావా? నీ విశ్వాసమును దేవుడు చూచి నిన్ను కూడా, నా కుమారి నా కుమార్తె నీ విశ్వాసం గొప్పది అనే విధంగా నీ విశ్వాసము నా విశ్వాసాన్ని, మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? శ్రమలలో, శోధనల్లో, వ్యాధుల్లో, బాధల్లో, కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, దరిద్రతలో, నానా విధాల శోధనల్లో క్రీస్తు యేసునందు విశ్వాసంలో స్థిరంగా ఉన్నావా? మన విశ్వాసాన్ని మింగివేయడానికి వెతుకుతూ తిరుగుతున్న అపవాదిని ఎదిరించి గద్దించి పారదోలుతున్నావా? విశ్వాసంలో నిలకడగా ఉన్నావా లేదా? స్థిరంగా ఉన్నావా లేదా? ఆలోచన. ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా యేసయ్య మీద ఉన్న విశ్వాసాన్ని మాత్రం నీ జీవితంలో పోగొట్టుకోవద్దు.
ఎవరి మాట అంటే వాళ్ళ మాట వినొద్దు. విశ్వాసం ఉంచు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు జీవితంలో. అన్యురాలైనప్పటికీ ఆ కనాను స్త్రీ యొక్క విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేసి నీ జీవితంలో కూడా చేస్తాడు. ప్రార్థించుకుందాం. అలాగే ఎవరికి వాళ్ళ తలలోంచి కళ్ళు మూసుకుని విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. సోదరుడు ప్రేమ్ ప్రార్థన చేస్తాడు. సోదరుడు ప్రేమ్ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం ప్రభా, దయగల తండ్రి, కృపా కనికరం కలిగిన యేసయ్య, మీ కొందనాలు నాయన. ఆ కనాను స్త్రీ ప్రభా తన కుమార్తె యొక్క అయా విడుదల కోసం, స్వస్థత కోసం, మేలు కోసం నాయన మిమ్మల్ని ప్రభా నాయన ఎంతగానో ఆశ్రయించింది నాయన. అయా మీ వద్ద నాయన బతిమాలుకున్నది నాయన. మా తండ్రి తగ్గించుకొని ప్రభా శ్రేష్టమైన విశ్వాసముతో ప్రభా నాయన మీ వైపు చూసి నాయన శ్రేష్టమైన విశ్వాసముతో నాయన అయా మీకు స్తోత్రం, మీ వైపు నన్ను తిరిగిన వారుగా నాయన మమ్మల్ని మేము తగ్గించుకొని ప్రభా యేసయ్యా మిమ్మల్ని గణపరిచేవారుగా నా తండ్రి ఉండడానికి మీ కృప దయచిన ప్రభా నాయన. అంత మాత్రం కాకుండా నిబ్బరమైన బుద్ధి కలిగి నా తండ్రి ఎల్లప్పుడూ మెలుకోగలిగి ప్రార్థనలో నాయన ప్రభా మీ యొద్ద నాయన బతిమాలుకొనుచు నా తండ్రి నాయన మీ కృపాసనముని యొద్ద మా ప్రభా మీ వైపు చూసి దేవా మీ ద్వారా గొప్ప మేలును పొందుకునే కృపదయచి నాయన మీకు స్తోత్రం. దేవా మీరు నాయన మిమ్మల్ని ఆశ్రయించిన ఎడల అయా మీరు దయగలిగిన దేవుడు నా తండ్రి, కనికరం కలిగిన దేవుడు నాయన. నాయన త్రోసివేసే దేవుడు కాదు నాయన మీకు స్తోత్రం ప్రభా. అయ్యా మిమ్మల్ని ఏ విషయంలో అయితే మేము ఆశ్రయిస్తామో ఆ విషయంలో నాయన మా పట్ల గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నాయన. కనాను స్త్రీ విషయంలో, కుమార్తె విషయంలో మీరు జరిగించారు నాయన. మా విషయాల్లో మీరు జరిగించుటకు నాయన నమ్మదగిన దేవుడుగా ఉన్నారు నాయన మీకు స్తోత్రం ప్రభా. దేవా ఎవరినూరినో నాయన మేము ఆశ్రయించకుండా నాయన సహాయం చేసే, మేలు చేసే ప్రభు మాకు అవసరమైనది శ్రేష్టమైనది మాకు అనుగ్రహించే మిమ్మల్ని ఆశ్రయించే కృప, విశ్వాసం, ప్రార్థనా జీవితం నాయన మాకు అందరికి దయచేయమని ప్రభా నాయన మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా మా జీవితాలను ప్రభా నాయన మిమ్మల్ని ఆశ్రయించే విషయాల్లో స్థిరపరిచి బలపరచమని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరకు, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దయచేసి ఒక ప్రకటన, మన న్యూ ఇయర్ క్యాలెండర్ కోసం వాక్యాలు రాసి